అదేవిధంగా నిన్న మోడీ పర్యటించారు రాష్ట్రానికి. మోడీ వచ్చారు. 2,00,000 కోట్లు ఇస్తా అని చెప్పినారు. విశాఖను హరిత హబ్‌గా మార్చుతామని చెప్తున్నారు. రైల్వే జోన్ గూడా ఇస్తామని చెప్తున్నారు. అలాగే విజన్ 2047 అంటున్నారు. గతంలో చంద్రబాబు విజన్ 2020 అంటే మోడీ వచ్చి 2047 విజన్ అంటున్నారు. సో, ఆలోపు రాష్ట్రం మరో హైదరాబాద్‌లా అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి వేరు. ఓకే. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత హ్మ్. రాజధాని సమస్య ఒకటి అట్లే ఉంది. హ్మ్. ఇక్కడ రాజధాని పెట్టినప్పుడు ఎవరు అభ్యంతరాలు లేవు. అందరూ అంగీకరించే హైదరాబాద్ రాజధాని 3 ప్రాంతాలకు ఉన్నది. అక్కడికి వెళ్ళేతలకి అమరావతి రాజధాని అని అంటే చాలామందికి ఇష్టం లేదు. ఇటు రాయలసీమ వాసులకు కానీ తర్వాత నార్త్ కోస్టల్ ఆంధ్ర పీపుల్ కానీ వాళ్ళు అంత రుచి చూసినారు కదా. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్, అక్కడ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, కర్నూలులో న్యాయ రాజధాని అనేది ఏం లేదు. హైకోర్టు అనేది పెడుతున్నారు. చాలా రాష్ట్రాల్లో హైకోర్టు రాజధాని ప్రాంతంలో కాక పక్కన ఉంటుంది. కానీ బెంచి పెట్టి న్యాయ రాజధాని రాయలసీమకు న్యాయం చేస్తామంటే అది కూడా రాయలసీమకు అన్యాయం చేసింది. ఇప్పుడు ఈయన కూడా శ్రీరామకృష్ణ కమిటీ రిపోర్ట్లో ఈ ఈ ప్రాంతం అయితే రాజధానికి పనికిరాదు అని చెప్పి క్లియర్గా చెప్పడము, ఎక్కడైతే ప్రభుత్వానికి స్థలాలు ఉన్నాయో అక్కడున్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవటం మంచిది అని అక్కడ నాగార్జున సాగర్ దగ్గర అయితే ఉన్నాయి. తర్వాత దొనకొండలో ఉన్నాయి. దొనకొండ ఏంటంటే కనుక రాయలసీమ వాళ్ళు ఏమనుకోపోయిద్దరు, అందులోకు 50 కిలోమీటర్లే కదా దూరం కాబట్టి వాళ్ళకు పెద్ద నష్టం ఉండదు. ప్రభుత్వ భూములు ఉన్నాయి. కొంత ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వారికి డెవలప్మెంట్కి ఇచ్చినా కానీ కొంత డబ్బు వచ్చిండు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయ్యేదానికి, రోడ్లు వేసుకునేదానికి, నీటి సౌకర్యం కల్పించేదానికి, ఎలక్ట్రిసిటీ కల్పించేదానికి, మౌలిక సదుపాయాలు కల్పించేదానికి అవకాశం ఉండేది. అటువంటిది ఆయన ఏదో రాజధాని కావాలని ఆ ప్రాంతం మీద ఉన్న మమకారంతో అక్కడ పెట్టినారు. అది కొంచెం కాంట్రవర్షియల్. అది అభివృద్ధి అని అంటేసరికి కొందరు ఇష్టపడకపోవచ్చు, అంత పెద్ద ఇష్టం ఉండొచ్చు. కాకపోతే ఆయన చాలా ప్రాజెక్టులు విశాఖకు జోన్ ఇస్తా అన్నారు. జోన్ అంటే అది వేరే సమస్య, ఇప్పటి నుంచే ఉంది. డిమాండ్ వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు, ఉన్నాయి. కొన్ని ప్రాజెక్టులు కూడా చెప్పినారు. ఐటీ విషయం వచ్చి ఐటీ హబ్ చేస్తానని. ఐటీ హబ్ అని అంటే ఎందుకంటే నైపుణ్యత ఉండాలి. నైపుణ్యం అంటే ఐటీకి సంబంధించిన నిపుణులు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఐటీ కంపెనీలు హైదరాబాద్లో కేంద్రీకరించేదానికైతేనేమి, బెంగళూరులో కేంద్రీకరించేదానికైతేనేమి, పూనా, బాంబే అనుకోండి, అక్కడ కూడా కొంతమేరకు ఉన్నాయి. ఇక్కడ ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ ఐటీ నిపుణులు ఉన్నారు కాబట్టి, ఆ సౌలభ్యం ఉంది కాబట్టి విదేశాలను కంపెనీలు కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు ఐటీ హబ్బులను. ఎందుకంటే నిపుణులు కావాల్సినంత మంది దొరుకుతారు, వాళ్ళకి కావాల్సిన అవసరానికి దగ్గర నిపుణులు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు అదే అక్కడ ఐటీ హబ్బు పెట్టినప్పుడు ఆ నిపుణులు ఉండాలి కదా. ఆడ నిపుణులు లేకుండా ఐటీ నడవదు కదా. అట్లా అక్కడ మరి వెళ్తారో వెళ్ళరో ఈ ఐటీ నిపుణులు. ఎక్కువ ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారనుకోండి ఐటీ నిపుణులు. హైదరాబాద్లో ఉన్నారు, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నార్త్ కోస్టల్ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంచెం ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకునేదానికి అలవాటు పడిపోయినారు. ఈ పరిస్థితులకు అలవాటు పడిపోయినారు నిపుణులు. ఇక్కడ నిపుణులు ఉన్నారు కాబట్టి ఐటీ హబ్గా డెవలప్ అయింది. అక్కడ అట్లా ఐటీ నిపుణులు ఉంటేనే ఐటీ హబ్ డెవలప్ అవుతుంది, లేకపోతే డెవలప్ కాదు. ఇటువంటి సమస్యలు ఉన్నాయి. కాకపోతే పోలవరం ప్రాజెక్టుకు ఏమన్నా నిధులు వచ్చి పోలవరం ప్రాజెక్టు వచ్చినప్పుడు ఆ నీళ్ళను కృష్ణనీటికి మళ్లించినప్పుడు అది కొంతమేరకు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమమే. బచావత్ ట్రిబ్యునల్లో ఏం చెప్పినారు అని అంటే, ఈ గోదావరి నీళ్ళను కృష్ణకు మళ్లించినప్పుడు అందులో 35% కర్ణాటక, మహారాష్ట్ర పోతుంది, 45% ఆంధ్రప్రదేశ్కి వస్తాయండి. ఇప్పుడు ప్రత్యేక పరిస్థితులు వచ్చినాయి అనుకోండి, తెలంగాణ, ఆంధ్ర ఏర్పడింది. అయితే అందులో కొంచెం వాటా కోరొచ్చు తెలంగాణ కూడా. అది చర్చించుకొని పరిష్కరించుకోవాల్సింది ఆంధ్ర, తెలంగాణ. కాకపోతే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఏం చేశారు, పాలమూరు రంగారెడ్డికి 45 టీమ్స్లు కేటాయించుకున్నారు అన్నీ వచ్చినట్లు.
కానీ అది డిస్ప్యూటెడ్ అనుకో ట్రిబ్యునల్ తేల్చాల్సిన సమస్య. అవి కొన్ని అంటే కొన్ని వచ్చేటివి ఉన్నాయి. మరి ఆయన 2047 అని ఒక ప్రణాళికాబద్ధంగా గతంలో మాదిరిగా అవును. విజన్ అదే. 2020 మాదిరి ఇది పెట్టారు. 47 అన్నారు. చాలా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు కూడా చేశారు. కొంత టైం తీసుకుంటారు. రైల్వే జోన్ కూడా అన్నారండి. రైల్వే జోన్ అంటే స్టార్ట్ చేయొచ్చు, అదేం పెద్ద సమస్య కాదు. రైల్వే జోను అది చెప్పింది కదా, విశాఖపట్నం ఇస్తారు, వాళ్ళు కావాలంటున్నారు. అది మంచిదే, ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రాంతం అక్కడికి పోతుంది కాబట్టి. ఇవి కొన్ని అయితే అవుతాయి, కొన్ని టైం పడుతుంది, కొంత ఎంతవరకు అనుకూలతలు ఉంటాయి అనేది కూడా వేచి చూడాల్సింది ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏపీలో ఒక చర్చ ఏంటంటే, కూటమి ప్రభుత్వము కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నా కూడా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులు, ఫైల్‌లు ఎందుకు కదులుతలేవు అని జెప్పేసి ఒక చర్చ ఉంది. దీని మీద మీ స్పందన ఏంటండి? అంటే ఆ కేసులు గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు అంటే ఓపెన్గానే ఇండైరెక్ట్‌గా అయినా, ఓపెన్ అయినా ప్రకటించారు. యూనిలేటరల్గానే వాళ్ళకంటే అప్పుడు అవసరం కూడా లేదు. ఏది ఇంకొకరి మద్దతు అవసరం లేదు. లేకపోయినా ఆయన ప్రకటించినారు, అనుకూలంగా ఉండినారు. ఈ కేసులన్నీ అప్పుడు విచారణ జరుగుతున్నాయి. సిబిఐ విచారణ చేస్తుంటే కొద్ది కాలం రాష్ట్ర పోలీసులు, జగన్ హయాంలో రాష్ట్ర పోలీసులు సహకరించలేదని కూడా పత్రికల్లో వార్తలు వచ్చాయి. లోకల్ పోలీస్ యంత్రాంగం వారికి సహకరించటం లేదని అప్పుడు సిబిఐ అధికారులు కూడా కంప్లైంట్ చేశారు. అటు తర్వాత కొన్ని ఛార్జ్షీట్లు కూడా వేశారు. అంటే వివేకానంద రెడ్డి కేసు కాదును, ఇంకా మిగతాటి అయితే గతంలోనే ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్లు వేసినారు. అవి కోర్టుల్లో విచారణ జరగాల్సింది ఉంది. ఆ కోర్టుల్లో విచారణ జరగాల్సింటే ఆ విచారణ వాయిదాలు పడుతూ వస్తుంది. మొన్న సుప్రీంకోర్టు కూడా మీరు తొందరగా పరిష్కారం చేయండి కేసులు అన్నారు. మరి ఆ కేసులు తొందరగా మూవ్ కావాలి కోర్టులో, కోర్టు పరిధుల్లో ఉన్న వ్యవహారం. ఇప్పుడు అయితే ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి కూటమి మీద ఆధారపడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలు అయితేనేమి, తర్వాత నితీష్ కుమార్ ఎంపీలు అయితేనేమి, వాళ్ళని కలుపుకుంటేనే ఆడ మెజారిటీ వస్తుంది. వీళ్ళ మీద బీజేపీ ప్రభుత్వం ఆధారపడి ఉంది కాబట్టి కొంత నిధుల విషయంలో అయినా కానీ సన్నిహితంగా మెలగాల్సింది వస్తుంది. సన్నిహితంగా మెలిగినప్పుడు జగన్ పరిస్థితి ఏమిటి అనేది మీ ప్రశ్నలో ఇమిడి ఉండే అర్థం. అంటే ఈ కేసులు కోర్టు పరిధిలోకి పోయినాయి కదా, ఆ కేసులన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి, విచారణ జరగాల్సింది.